హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే తిరువీర్ గారు యాక్ట్ చేసిన పాపం ప్రతాప్ మూవీని చూశాను. తిరువీర్ గారు అంటే మినిమం స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంటుందని మూవీని స్టార్ట్ చేశాను, కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు. జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం మీద అంత సినిమా సాగదీశారా అనిపించింది. జస్ట్ ఆ ప్రాబ్లమ్ని క్లైమాక్స్ వరకు తీసుకురావాలని చెప్పి మధ్యలో అంతా అన్వాంటెడ్ సీన్స్ని రాసినట్టు అనిపించింది. కామెడీ సీక్వెన్సెస్ గానీ, కొన్ని విలేజ్ టైప్ గొడవలు గానీ, అన్ని సినిమాని 2½ అవర్స్ తీయాలని తీసినట్టు ఉంటుంది గానీ, అంత ఎంగేజింగ్‌గా ఏముండదు. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం చూడగలమేమో గానీ, సెకండ్ హాఫ్ అయితే పిచ్చ లాగ్ ఉంటుంది. ఎక్కడికి పోతుందిరా సినిమా అనిపిస్తుంది. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఫస్ట్ హాఫ్‌లోనే ప్రాబ్లమ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్వెల్‌కి ప్రాబ్లమ్‌ని ఫుల్‌గా రివీల్ చేయాలి. క్లైమాక్స్‌లో సాల్వ్ చేయాలని ప్లాన్ చేసుకొని రాసినట్టు ఉంటుంది గానీ, ఫ్లోలో ఏది జరగదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా చేశారు. టెక్నికల్లీ సినిమా కూడా బాగానే ఉంది. కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేనే దెబ్బేసింది. స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ఊర్లో ప్రతాప్ అనే వ్యక్తి ఉంటాడు. అతను బుజ్జమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రతాప్కి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు, ఆ ప్రాబ్లం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేశాడు, అసలు ఆ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ స్టోరీ. సినిమా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. లైక్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ని ఫస్ట్ హాఫ్లోనే గెస్ చేసేలా ఉంటాయి. అంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది. రూరల్ కామెడీని ట్రై చేశారు గానీ అంత వర్కౌట్ కాలేదు. చాలా రొటీన్ కామెడీ అనిపించింది. సినిమాలో ఆ ప్రాబ్లమ్ తప్ప ఇంకేది అంత కొత్తగా ఏమి ఉండదు. రొటీన్‌గానే ఉంటుంది. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారంట. కూర్చొని సాల్వ్ చేసుకుంటే 10 నిమిషాల్లో సాల్వ్ అయిపోతుంది అనిపించింది. కానీ అది కాకుండా విడిపోయి, మళ్ళీ కలిసి, మళ్ళీ విడిపోయి ఇలానే చేస్తూ ఉంటారు. సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే తిరువీర్ గారి యాక్టింగ్ బావుంది. సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ కూడా బానే ఉంది. ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ప్రాబ్లమ్ కొత్తగానే ఉంది గానీ, ప్రాబ్లమ్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదనిపించింది. సినిమా చాలా ఔట్‌డేటెడ్ అండ్ రొటీన్‌గా ఉంటుంది. కామెడీ సీక్వెన్సెస్ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. అండ్ ప్రాబ్లమ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా అన్‌వాంటెడ్ సీన్స్‌ని రాసినట్టు అనిపించింది. ఒకవేళ మీకు రొటీన్, రూరల్ కామెడీ టైప్ మూవీస్ ఇష్టమైతే ఒక్కసారి ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళకైతే చాలా కష్టం. అసలు వర్కౌటే కాదనుకుంటున్నా. లేదు మేము చూస్తాం అనుకుంటే వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.